హాయ్ అండి. ఈ బ్లౌజ్ కటింగ్ నేను యూట్యూబ్లో పెట్టానండి. ఇది మనము పైపింగ్ వేసుకోవటానికి నెక్ని ఎలా కట్ చేసుకోవాలి, మనం ఎన్ని పాయింట్లు తగ్గించుకోవాలి. మనం మామూలుగా కట్ చేసుకొని నెక్ కుట్టామనుకోండి, పైపింగ్ వేసి లోడింగ్ వేసి కుట్టామనుకోండి, నెక్ ఇక్కడ దాకా వచ్చి మూసుకుపోయినట్లు ఉంటుంది. అట్లా వేస్తే చాలామందికి నచ్చదు. దానికోసం నేను ఒక కటింగ్ పెట్టానండి. అది చూడండి మీరు. ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. షోల్డర్ కానీ హ్యాండ్స్ కానీ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ సంకలు చూడండి, ఒక్క తిత్తుందేమో, ఎంత చక్కగా వచ్చిందో. పైపింగ్ చూడండి రౌండ్ ఎలా తిరిగిందో. కొంచెం లేట్ అయినా సరే, కొంచెం నిదానంగా అయినా సరే కుట్టండి. ఇలాగా నీట్గా వస్తుంది. అడావుడి పడి తొందరగా అయిపోవాలనుకుంటే పని ఉండదండి. నీట్గా ఇలా నీట్గా కుట్టుకోవాలంటే మాత్రం కొంచెం నిదానంగా చూసి కుట్టుకోండి. చూడండి ఇది ఫ్రంట్ రౌండ్ చూడండి ఎలా తిరిగిందో. చూడండి ఉక్సులు పట్టి, ఇది కాజాల పట్టి. ఇది కాజాల పట్టికి వెళ్ళి రౌండ్ చూడండి ఎంత బాగుందో. షేప్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చూడండి షేపు ఇక్కడికి వచ్చేసరికి చిన్న పట్టి వేసాను కదా నేను. షేప్ పట్టి అనేది చిన్న పట్టి, ఇక్కడి నుంచి ఇక్కడికే ఉంది నేను వేసిన పట్టి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడి నుంచి ఇక్కడికి పెద్ద పట్టి వచ్చేసింది. నా కటింగ్ ఫాలో అవ్వండి, మీకు చాలా బాగా బ్లౌజులు కుదురుతాయి. చూడండి కాజాల పట్టి ఎంత నీట్గా ఉందో. చూడండి నెక్ రౌండ్ కూడా చాలా బాగుంది. నెక్ రౌండ్ చూడండి చక్కగా నీట్గా వచ్చింది. రౌండ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. షోల్డర్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, ఎక్కడ ఒక్క తిత్తు కూడా లేదు. చూడండి ఎంత బాగుంది బ్లౌజ్. బాయ్.